హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ యువర్ టార్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నమాట. ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నా. డీలో తన డాన్స్తో ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం అండ్ ఒక ట్రాక్ కూడా నడిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తన పర్సనల్ విషయాలు, తన డీప్ విషయాలు అన్ని తెలుసుకుందాం. నైనిక మనతో పాటు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. Hi. Thank you so much, Nainika. Thank you so much. Yeah. How are you? Present? Good. Super good. Super yes. mama. Mom కాదు. Yes. And coming to D. D అనేది మా అందరికైతే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు అండ్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్, మీ కామిక్స్ సూపర్ అబ్బా, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది డి ఫ్యామిలీకి రావడం? డి అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఒక ఫ్యామిలీ లాగే ఉంది అండ్ అందరూ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది డీలో ఉంటే. డిఫరెంట్ వైబ్ ఉంటుంది. చాలా నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాకు డాన్స్ వచ్చేస్తుంది నైనిక. అట్లా ఏం కాదు, అంటే మీ ఒక స్టైల్ అలా ఉంటుంది. అంటే డాన్సెస్కి లైక్ ఈవెన్ వైల్ టాకింగ్ అలా ఉంటుంది, ఆ హ్యాండ్ గెస్చర్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. తెలుగు తోడ వస్తుందా ఏంటి? కాదు, అంటే ఇప్పుడు అట్లీస్ట్ 60% వచ్చు అనుకుంటా. 60% వచ్చు అనుకుంటా. ఏమో గాడ్ నేర్చుకుంటున్నాను. సో డి ఫ్యామిలీ అంటే మీ పర్ఫార్మెన్స్ లో ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, మా తర్వాత ఆర్య అన్న, రష్మి, దీపిక, వీళ్ళందరి కామిక్ టైమింగ్ ఒకటి. సో ఎలా ఫీల్ అవుతున్నావు? వాళ్ళ టైం ఎంజాయ్ చేస్తుంటావా? చాలా. అంటే మా క్వీన్స్ టీంలో యాక్చువల్లీ అందరికీ తెలుగు రాదు, అర్థం కూడా అవ్వదు. సో లైక్ కొన్ని మూమెంట్స్లో నాకే అర్థమవుతుంది. సో అంటే నేను ఫుల్ అలా పడి ఇలా పడి ఫుల్ నవ్వుతున్నాను, కానీ వాళ్ళేమో ఏంటి సో నేను వాళ్ళకి చెప్తా అది. కానీ తెలుగు జోక్స్లో మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టం. సో అయినా కూడా ట్రై చేద్దాం, కానీ నేను చాలా చాలా స్కిట్స్లు అవన్నీ చాలా ఐ లవ్ దట్. సో ఒకరి గురించి వద్దాం. ఫస్ట్ అయితే మీ మాస్టర్ గురించి వద్దాం. సో మాస్టర్ గురించి నువ్వేం చెప్తున్నావు? అంటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ష్యూర్ అబౌట్ డి. అంటే డి ఒక ముంబై డాన్సెస్ వేరేగా ఉంటారు. మాకు అట్లీస్ట్ 1 సాంగ్కి 3 minutes అంతే. ఇక్కడ డీలో అయితే 10 minutes 12 minutes యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫామ్ కూడా డిఫరెంట్. అండ్ స్పెషల్లీ డీ అంత లాంగ్ షో కాబట్టి ఒక వేరే ఫార్మాట్ ఉంటుంది. యూ హ్యావ్ టు షో లైక్ a lot of different styles అవన్నీ. ఏమో రియాలిటీ షోస్ లైక్ బాలీవుడ్ షోస్లో ఓన్లీ 4 months, దిస్ ఇస్ 1 year. సో ఎస్. సో అదే అంటే చాలా భయం వేస్తుంది నాకు. అంటే డీకి ఓకే చెప్పిన ముందు చాలా నర్వస్గా ఎలా చేద్దాం ఇలా, కానీ మాస్టర్ లైక్ బాగా కన్విన్స్ చేశారు. నీకు ఫ్రీడమ్ ఉంటుంది నైనిక, నువ్వు ఏ స్టైల్లో కంఫర్ట్ ఉంటావో అదే చేద్దాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకంటే లైక్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్, ఐ సెడ్ ఇట్ ఒక ఎపిసోడ్లో కూడా, లైక్ ఒక వేరే వైబ్ ఉంది ఇక్కడ వచ్చి. లైక్ ఇట్స్ అ డూ ఆర్ డై సిచ్యుయేషన్స్. డీల్ అలా ప్రిపేర్ చేస్తుంది మాకు అందరికి. లైక్ అందరు కంటెస్టెంట్స్కి మైండ్ సెట్ అయిపోతుంది దట్ యూ షుడ్ డూ ఆర్ డై. లైక్ డీ ఈజ్ అంటే మాకు ఒక వర్షిప్ ప్లేస్ డీ. అక్కడ వెళ్ళి వి షుడ్ just worship cheyali. Exactly. So I am very blessed that Shashi Master chose me only. And actually I tell him that you are a blessing for me. ikkada vachi ikkada meeto work చేసిన తర్వాత అలా యూనో అంటే అలా ఫ్యాన్స్ ఉన్నారు, అలా నాకు లవ్ వస్తుంది, అలా సోర్స్ ఉంది, ఫేమ్ ఉంది. సో అది అండ్ స్పెషలీ మాస్టర్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే మాస్టర్ హీ టోల్డ్ మీ, నైనిక నువ్వు వస్తావు ఇంకా నీకు ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉంటుంది. యూ విల్ బీ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. అన్ని పర్ఫార్మెన్స్ నీకు ఒక బాగా కాన్సెప్ట్ విజువల్ ట్రీట్ ఉంటుంది. సో లైక్ ఐ లవ్ పర్ఫార్మింగ్ అండ్ ఎవ్రీ యాక్ట్. అంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉంటాను, ఐ షుడ్ పర్ఫార్మ్, హౌ విల్ ఇట్ కమ్. సో ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్. అండ్ డీ తర్వాత కూడా మాస్టర్తోనే ఉంటాను. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ జడ్జెస్ గురించి ఒకరి గురించి వచ్చేద్దాం. లైక్ ప్రియమణి గారు. సో ప్రియమణి గారు మాకైతే ఫేవరెట్ యాక్ట్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డీలో అలా కూర్చొని అలా జడ్జిమెంట్ చెప్తుంటే సీరియస్లీ మన ఫీల్ అయిపోతుంది సార్. ప్రియమణి మ్యామ్, ఐ థింక్ ఐ లవ్ హర్ బికాజ్
she has fan base everywhere. Yeah. Malayalam, Tamil, Kannada, Tamil, Telugu. exactly, Bollywood every also, Bollywood also. Yeah. So and ante I have been following her since way long back. It's not about this day. And ante I actually wait for like what ma'am has to say about my performance. I tell her also like you are a big motivation for me, because ma'am like she'll, even if mark ఏదైనా తప్పు ఉంటే యాక్ట్లో ఏదైనా ఫ్లో ఉంటే she will say it in a way like నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అలా ఉంటుంది. All other judges will also not do that, but Priyamani ma'am will give you that smile like you will do. And I am always like I want that balloon shower, please. Balloon shower ante అందరికి మీకు balloon shower అంటే అందరికి ఇష్టం. yes balloon shower. So ప్రేమని గారితో ఆన్ సెట్ లో గాని ఆఫ్ సెట్ లో గాని షేర్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? లాట్ ఆఫ్ ఉంటాయి బట్ ఒకటి. ప్రియమణి మ్యామ్తో అంటే రీసెంట్లీ మనం ఒక రీల్స్ చేసాము. మనం కాదు, మీరు అండ్ ప్రియమణి గారు, నేను అండ్ ప్రియమణి గారు ఒక రీల్ చేసాం. సో ఐ థింక్ ప్రియమణి మ్యామ్ ఈజ్ వెరీ సపోర్టివ్. షీ ఈజ్ వెరీ హంబుల్. అంటే అందరితో అండ్ ఎవ్రీ కంటెస్టెంట్, డి ఎక్స్ కంటెస్టెంట్స్, ఈ current season, like everybody is very, she's very like she'll just everybody should win, everybody should go forward. She'll keep like whatever she can do, she'll do it. Okay. To support us. And she's very frank. She'll be asking what is going on, tell me the gossips and everything. She is like she'll ask what is happening, so listening gossips also. Yeah, all judges are actually, Poonam ma'am is also like she tell me you're my sister, no, you should tell me what is happening. It's like yes ma'am, okay ma'am, thoda प्यार का परे पूछ लेती है. Yes. Yes, గణేష్ మాస్టర్. సో మాకు గణేష్ మాస్టర్ అంటే ఒక వైబ్ అన్నమాట. సో మొన్న జరిగిన ప్రోమోలో కూడా గణేష్ మాస్టర్ అంతగా ఎమోషనల్, దానికి ఏంటి ఆ సిచ్యువేషన్ అసలు? ప్రోమో రిలీజ్ అయింది కదా, ఇంకా యాక్చువల్లీ ఆ యాక్ట్ తర్వాత ఎవ్రీబడి వాజ్ క్రైయింగ్. అండ్ బట్ when Ganesh Master said all those things, we started crying even more. Like appudu like there's a thing, I mean normally Ganesh Master is very sensitive. He's very sensitive, and he's like there for everyone. Like he'll do ఏదైనా ఉంటే he'll say like ఏదైనా హెల్ప్ ఉంటే, ఏదైనా సపోర్ట్ కావాలంటే నాకు అడగండి, నేను ఇస్తాను. సో he's like I think he's, some people, like after a few years, some people will also call him like God, because he helped a lot of our contestants also, financially and also family matters, and he's always there actually, and he's very bachesa inka like he's very motivating. Inka the best thing about what I like about him is like how should I tell this? English cheppochu ledante Hindi cheppochu, you can understand, don't worry. See, he is like it's like it's his family. We all he'll treat us like daughters, sons alage. సో అంటే whenever we meet him also, బాగున్నావా, తిన్నావా, యాక్ట్ ఎప్పుడు, కాస్ట్యూమ్స్ అవన్నీ రెడీ కదా, బాగా చేయి. అండ్ he'll always like he'll see how we are sitting, how we are sleeping, if like he'll keep asking. చాలా కేరింగ్. సో yes. So definitely adi undi, and the way he encourages you, like he will tell everybody that don't worry, you all have a future. And he'll say it in a way that we'll also be like confident, like okay, some extra person is supporting us. Yeah. And it's actually very big deal to like he appreciates us all, and which is a very big thing. Yeah. Because Ganesh Master is he's already in such a big height. So I was very happy when after like obviously miss Shekhar Master a lot. Yeah. But then Ganesh Master he has created a different vibe again. Full different vibe deal. So yes, we love Ganesh. So Shekhar Master గురించి వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, లేకపోతే అడిగేటోని కాదు.
సో ఎందుకు శేఖర్ మాస్టర్ డే నుంచి ఇలా వచ్చింది? డూ యూ నో ఎనీ రీజన్? I absolutely know nothing about that. So యాక్చువల్గా లైక్ everybody is asking all contestants ఏమైంది ఎందుకు రావట్లేదు, బట్ వీ అబ్సల్యూట్లీ హ్యావ్ నథింగ్ యాక్చువల్లీ. ఏమైనా గాసిప్స్ కూడా ఏమైనా లేదు, ఇప్పటి వరకు రాలేదు, నథింగ్ అట్ ఆల్. ఇట్స్ జస్ట్ దట్ వీ ఆల్ మిస్ హిమ్, డెఫినెట్లీ మిస్ హిమ్. అండ్ పూర్ణ గారి నుంచి వస్తే, సో డి అందరిలో కామిక్ అండ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు పూర్ణ గారిని, అంత ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎలా ఫీల్ వస్తుంది? Poona ma'am is the cutest of all, literally cutest, and she will have that cuteness and she's speaking Telugu and mixing English. So and like I love the way she dances. She has done recently oka promo lo ochindi with Sudheer Anna. She did, oh my god, we అంటే నాకు ఒక లైక్ ఐ డూ సెమీ క్లాసికల్ అండ్ క్లాసికల్ డాన్సింగ్, సో లైక్ షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఐ కీప్ సీయింగ్ హర్, ఐఎమ్ లైక్ ఐ గో స్పీచ్లెస్, ఐ మీన్ ఓ మై గాడ్. So she's a very big inspiration. She's a fabulous dancer, and recently like I have done a video with her also, where like Shashi Master and we all did a choreography, which I mean I think it just took 1 hour to teach her a full 7-hour act. We were ready to shoot, and then she's very sharp, like oka dancer vibe untadi ma'am, super dancer ma'am, ala sharp. And she's very elegant, and I love her dancing. She's the cutest. Always very cute. She like ఎప్పుడైనా చేశారా మమ్మల్ని ఇలా? నాకు లైక్ నేను చేశాను. మీరా లేకపోతే మేము? మ్యామ్ బైట్. ఈ బైట్ ఏంటి లాస్ట్ ప్రోమోలో వచ్చింది ఇట్లా? బైట్ అంటే it's a way of showing love. That's it. It's a way of appreciating, and మేమందరూ like we are all like what sisters and brothers to her. So like it's a way of showing love. Yes, absolutely. Yes. సో ఇక్కడ నుంచి ప్రదీప్ భయ్య వెళ్తాం. సో ప్రదీప్ భయ్య ఉండి అన్ని నడిపిస్తుంటాడు, ఇక్కడ ఏం తెలియనట్టు చేస్తుంటాడు. సో ప్రదీప్ భయ్య గురించి మీరేం చెప్తారు? I think Pradeep sir సార్ అంటారా భయ్య అంటారా? సార్ అన్న వెళ్ళిపోతుందిగా. I think he's the charm of the show. Yeah, absolutely. Because అంటే he has to కామిక్ టైమింగ్, ఏదైనా కంటెంట్ ఉంటే అలా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ యూనో పంచ్ లైన్స్ అవన్నీ, అగైన్ మోటివేటింగ్ అస్ ఆల్సో. అండ్ he's very professional. Pradeep sir, like, and he'll also make like he is also very funny, very friendly. He'll come, he'll sit, kya ho raha hai, kya chal raha hai, em avutundi, em tintunnaru. And he I think that's only one word for him, that he's the charm of the show. So and we love him. We like every contestant, we love him. And so Pradeep bhai always pinning చేస్తుంటారు. The friendship between all these captains and Pradeep Anna is on some other level. The understanding, and they'll talk in signals like idi cheppu adi cheppu. The skit that is prepared, they are so apt, they are so prompt until like I don't know how they do it. Obviously experience, but the friendship they have is my god. వాళ్ళు చేసే యాక్ట్ ఉంటుంది, స్క్రిప్టెడ్ అది స్క్రిప్ట్? No, they'll spot. It's definitely spot. Seriously spot. And all that like some are scripted, like this is the theme, this is the theme, but they will create their own. ఎవరు పంచెస్ వాళ్ళు ఓన్ డైలాగ్ ఆన్ స్పాట్. సుధీర్ భై అది, ఆది భై అది, రష్మి గారి. Yes, definitely. And they'll give nice punches, like almost like some of them are edited obviously, like, but when we are there, we are laughing, that's it. We are thinking like okay, script we performances. Actually it's not ఆ స్క్రిప్టెడ్ ఉంటే ఆ జోక్ అలా రాదు, బికాస్ ఇట్స్ ప్రాక్టీస్. they are so experienced right now, they are so like this is their thing, skits lo, like this is our thing, so they do it
వెరీ నైస్లీ. ఎవ్రీ పంచ్ కూడా వాళ్ళు భలే వేస్తారు, కొత్త కొత్తగా ఉంటాయి మళ్ళీ అందులో స్పాంటేనియస్ గా. సో మస్తు నచ్చుతుంది. అంటే 10-20 ఐ థింక్ 10-11 ఇయర్స్ అవుతుంది ఫుల్ గ్రూప్ కి. ఆ తర్వాత కూడా అంతా కొత్త కొత్తగా ఉంటుంది, న్యూ యూనిక్ ఫన్, నథింగ్ ఇస్ బోరింగ్. అండ్ మా అన్న, ఎస్పెషల్లీ మా అందరికి ఫేవరెట్ అన్న సుధీర్ అన్న గురించి. సో మేమందరం సుధీర్ అన్న చాలా ఇష్టపడతాం, బికాస్ ఎందుకంటే యాక్ట్ చేస్తారు, చాలా ఇస్తారు. వీళ్ళందరూ ఎందుకు సుధీర్ అన్న మీద పడతారు ఎందుకు? అది కాదు, ఈజ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్ అండ్ ఈజ్ యాక్చువల్లీ the obviously Sudheer Anna fan base is on some other level. He's what, like, how should I say, his hard work has made him what he is, and he's still working very hard. He's still very professional, very dedicated, and like he'll come, and seriously, like we all like not we but people make fun of him for skit kabatti or like for generally also, but he is such a sportive person. Like every judges and everybody, even Nani sir came down. Nani sir also spoke about that, and like such a sportive person. So I think I literally pray for God, like you know, Sudheer Anna should go and reach so many heights, because obviously he's an inspiration to almost all of us, I think. And I also wish him. So Sudheer Anna ni after 9 ekkadiki veltaru seriously? I don't know. After 9 no. I don't know. After 9 kaadu, after 11:30. After 11:30 ekkadiki veltaru? I don't know. Just kidding. So తెలుసు మీకు ఆల్రెడీ ఎట్లనే ఇంటికి వెళ్తారు, బట్ మీ అంతా ఎంత జోక్స్ చేస్తారు Sudheer Anna మీద. సో ఇందులో ఇట్లుంటే ఆదిన ట్రాక్ లేదు, సో ఆదిన డిఫరెంట్ ట్రాక్. సో ఆది అన్న గురించి మీరేం చెప్పారు? I think Adi Anna, we all girls like you, we queens keep talking like he kaise, like how does he do it, how a punches ela vastaya ala ela ante we full I think he also D Jodi XD seasons shoot, if you see he had only like planned all the skits or whatever happened. He actually helped, and so now when he is only performing, it's on some other level. So I think he's the heart of all the skits that are happening. He's the, you know, power. Ajana rasa I think lines, just lines. I don't know correct ga telidu, but yeah, performance work. Yes. But then Adi Anna is I think he's actually becoming a lot of people's favorites. He's gaining slot. Super dancing. On like coming episodes you'll see him dancing so much. You will love him. Adi Anna. ఈ సుధీర్ అన్నది రష్మి గారి ట్రాక్ ఒకటి సూపర్. సీరియస్లీ మేము 9 years నుంచి చూస్తూనే ఉన్నాం, అండ్ ఎప్పుడు చూసినా వాళ్ళ పర్ఫార్మెన్స్ అలానే చూస్తుండబోతుంది. ఏంటా కెమిస్ట్రీ ఏంటి, ఏమన్నా మాకేం చెప్పగలుగుతారా మీరు? I love them together. I love them. కాదు కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళిద్దరు నిజంగా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. Correct. Seriously, they did one like oka na boat act aindi. After that boat was kept on stage only. So Sudheer Anna, Rashmi akka have to do perform. They performed on this song Jala Jala Patham. Oh my God, you were all looking like this only. And I think their chemistry is so magical. Like people, like they'll want to have that chemistry after watching them. Like it is actually seen, like you know, 9 years nunchi a track undi, 9 years nunchi friendship undi. So we all can see that comfort level, but respect also. And they both are very professional, very professional, and they are obviously very caring. They know each and everything about each other, and so we always wait, like when are they dancing, eppudu avutundi, when is the next romance coming. We'll be waiting whenever they on stage. romance agese abba ippudu Sudheer annadi Rashmi garu vasta dance ana super adi. I love them. I seriously love them together. ఈ వాళ్ళ అన్ని పర్ఫార్మెన్స్ యాక్ట్ చేస్తారు కదా, మీకు బాగా ఇష్టమైనది ఏంటి సుధీర్ అండ్ రష్మి గారు పర్ఫార్మెన్స్? వాళ్ళ యాక్ట్ లో అది జల ఫిక్స్ అది. సీరియస్ నాకు చాలా బాగా నచ్చింది.
కమింగ్ టు రష్మి గారి గురించి చేస్తే లైక్ మీ యొక్క టీమ్ లీడర్, సో మీరు మేము ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పారు సార్. I think Rashmi Akka is the best captain our team can have. Any team can have. She is the best because Rashmi Akka is like bold, beautiful and brilliant. Like for this generation, she's the perfect inspiration for girls, for each and every girl. Because on a career level, she is very sensitive. She has been working so hard and she is very successful, but there's no attitude. Like she will just treat us all like her sister only. She'll guide us, scold us, and she'll tell us like do this, do that. Even like when I'm on stage and I'm asked to like some skit అవుతుంది అలా, so she'll keep motivating like ఏదో ఒకటి చెప్పు, ఏదైనా చెప్పు, like go forward, like take, yeah, definitely. So and I actually love her and I connect her a lot. I connect with her, I relate because she's from Odisha and our dog lovers ante I also like someday, I mean yes, I will be walking on her paths, but I want to be that sensitive towards animals, and the way she is helping all animals is ante adi chala kashtam actually. And she'll actually, we all keep discussing, like she'll photos avanni she'll show us and we like, she'll tell us like ఏదో ఒకటి అంటే ఎప్పుడు ఇది చేంజ్ అవుతుంది, ఎప్పుడు society will, exactly, animals, and she'll like, I have seen her crying a lot of times when she's watching such things, and she's very emotional. She's like she's ready to fight the world for animals, and I think that is very, you know, good about her. So she also Rashmi Akka is very pure, very genuine. సో పర్ఫార్మెన్స్ కి మీకు చెప్తుంటారా, లైక్ ఏ పర్ఫార్మెన్స్ యాక్ట్ చూస్తుంటారా ఇలా పర్ఫార్మెన్స్? yes every performance, ఒక్కొక్క వేళ ఏదైనా పర్ఫార్మెన్స్ లేట్ గా వస్తే లైక్ అక్క, సో షీ లైక్ ఆస్క్ ఇలా ఏంది పర్ఫార్మెన్స్, what did she do, ఏ సాంగ్, and she'll scold all her స్టాఫ్స్ లైక్ ఎందుకు పిలవలేదు, ఎందుకు లేట్ చేశారు, యాక్ట్ అవుతుంది కదా, నాకు యాక్ట్ చూడాలి, నేను క్యాప్టెన్ని. సో షీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ దట్ వే, లైక్ షీ హ్యాస్ టు బీ దేర్, యాక్ట్ అవుట్, లైక్ షీ విల్ సీ, షీల్ సపోర్ట్, షీల్ క్లాప్. That's why I'm saying like best captain is Rashmi Akka. And ఇక్కడ బెస్ట్ కెప్టెన్ సుధీర్ భయ్య. Confirm. And next మీ కెప్టెన్, ఇప్పుడు వచ్చిన సీజన్ కెప్టెన్ ఎలా ఉంది? Deepika Akka is again, she's cute, she's very sweet, she's very pretty, and actually మనం అందరికి రష్మి అక్క తెలుసు, కానీ దీపిక అక్క ఇస్ వెరీ న్యూ ఫర్ అస్. సో మనం కూడా అంటే ఎగ్జాక్ట్లీ అది ఎలా ఉంటుంది అక్క, ఏం చెప్తుంది, క్యూట్ అంటే హంబుల్గా ఉంటుందా లేదా, వీ డోంట్ నో అబౌట్ అబౌట్ దీపిక అక్క, బట్ దెన్ షీ ఈజ్ వెరీ, షీ లైక్ I think she's very cute, like me, like she's almost our age only, I think. She'll be hardly 3-4 years younger, older than us, but so that's why she's like a friend, like she's like a friend to us, and she'll you know, support us. ఏదైనా ఒకవేళ గాసిప్స్ అవన్నీ ఉంటాయి, లైక్ వీళ్ళ అక్క అక్క ఇది ఉంది, అక్క అక్క అలా అలా, గాసిప్స్ దట్ ఈస్ బిట్వీన్ us only. So she is very pretty. I love every outfit that she wears, and I like the way she dresses. So yes, Deepika Akka, like very soon she got close to us all. So and obviously she's also a very good captain for us. We queens are very lucky that we got Rashmi Akka and Deepika Akka as our captains. So Dhee in the family lo, so meeru actually females చాలా ఇయర్స్ అయిపోయింది అక్క. సో వాట్ యూ ఫీల్, మీరు ఫైనల్కి వెళ్ళి కొట్టాలనుకుంటున్నారా, ఏంటనుకుంటున్నారు? కొట్టాలి టైం అంటే ఫింగర్ క్రాస్, కానీ డెఫినెట్లీ దిస్ టైమ్ డీ ఒక వేరే, డీ షూట్అవుట్ రౌండ్ ఫుల్ వేరే లెవెల్గా ఉంటుంది, బికాస్ ఐ డెంట్ నో దట్ ఒక గర్ల్ కూడా వెళ్ళలేదు ఫైనల్స్ షూట్అవుట్ రౌండ్కి. ఐ వాజ్ లైక్ వాట్, I actually saw all
previous episode like yela okte one should be there. No, I was like no. Then I was like this time it's going like it's if again finger cross, if a queen wins this time, that will be a history created actually. Yeah, exactly. And that will be like a benchmark set that you know a queen won it. That too, this season is actually made like this. A format alaga undi, like you have to see a queen, king and queen. A shootout unte I also don't know. And please, oh God, please. I seriously, I'm working very hard to be there. But obviously, everyone is working hard. Okay. But then again, I'll work my best. Yeah. So performance మీకు ఎలా ఉంటే లైక్ ఎక్కువ స్కెడ్యూల్ ఎన్ని సాంగ్స్ ఉండొచ్చు మీకు? సో వీ అంటే 1 మంత్లో మాకు ఒక షెడ్యూల్లో వీ హ్యావ్ టు షూట్ 6 ఎపిసోడ్స్. సో లైక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 1 అలా అవుతుంది. బేసిక్లీ వీల్ హ్యావ్ ఇదర్ 3 songs or 4 songs. మీ పర్ఫార్మెన్స్ 1 మంత్కి 4 songs. యా 4. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అది ఎట్లా గుర్తుంటుంది టక్ టక్? నెక్స్ట్ లైక్ ఈ రోజు సపోజ్ నా షూట్ ఈ రోజే షెడ్యూల్ ఈ రోజే ఎండ్ అయింది. నెక్స్ట్ డే లైక్ వీల్ ప్లాన్ ఇది చేద్దాం అది చేద్దాం, ఈ సాంగ్ లాక్ చేయండి ఆ సాంగ్, అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే లైక్ వీల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. 24/7 మీరు క్లాక్ టవర్స్ లెక్క తిరుగుతారు. యా ఐ థింక్ సో డెఫినెట్లీ. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా లైక్ ఇప్పుడు కంటెస్టెంట్స్ కి ఇద్దరికి అమౌంట్స్ కానీ అవన్నీ కానీ సో ఇక్కడ రెమ్యునరేషన్ ఇస్తారా లేక ఎంత ఇస్తారు ఏంటి విన్ అయిన వాళ్ళకి ఇస్తారా? ఉంది యాక్చువల్లీ they'll give us like the production will give us all that travel కావచ్చు, like whatever cabs we are traveling. So they'll give us all like I'm asking winning amount. Winning, so I think they'll give only, I don't know about that exactly. No. So winning amount అయితే వస్తుంది పక్క. I don't know. వస్తుంది obviously because there is a winning amount. So yeah. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ యాక్ట్ కి మీకు ఇంత బడ్జెట్ అని ఇస్తారా లైక్ నార్మల్? Yeah, there's budget for like there's one particular budget for every act. Okay. So దాని లోపల డీ పర్ఫార్మెన్స్ గర్ల్స్ విషయం కూడా వచ్చేస్తే మీలో మీరే చాలా ఫైట్స్ చేసుకుంటారు, అంత పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ ఉంది. సో వాళ్ళ గురించి వాళ్ళకి నువ్వెలా చెప్తావు అంటే యాక్చువల్లీ till finals మాకు యాక్చువల్లీ కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ క్వీన్స్ ఓన్లీ అండ్ అక్కడ బిట్వీన్ కింగ్స్ ఓన్లీ బికాస్ వీ హ్యావ్ టు కమ్ టు ద ఫినాల్. ఆ తర్వాత కింగ్స్ అండ్ క్వీన్స్ అవుతుంది యాక్చువల్లీ అది. సో ఐ థింక్ there's definitely a very tough competition right now. And but we like girls like we will keep chatting, we are very friendly and like we'll also be sad together. Act అయిపోయింది అలా act బారాలేదు మిస్ అయింది అది ఏంది. సో we'll keep it's like obviously అంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ లాగే ఉంటారు. సో ఇస్ ma like I will after obviously Dhee will come to an end very soon. So I don't know how we are going to react about that. Actually because normally reality shows are only 4 months. This is for like you are together for 1 year. So the communication you have, the friendship that the bond that is created is very different. It's like a family, definitely a family. So yes, I mean obviously they can't, this is a competition, this is how the format has to go, not everybody can be together. So yes, I love all my queens and I think everybody is just best in whatever they do. So yeah. సో నువ్వు ఇప్పుడు చూసుకున్నట్లయితే లైక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అండ్ కొరియోగ్రఫీ కూడా నువ్వు అంటే చేయగలుగుతావు, క్యాపబిలిటీ ఉంది. సో ప్రీవియస్గా చాలా షోస్ చేసావు, దిస్ నాట్ ద డీస్ అండ్ నీకైతే ఫస్ట్ షో అయితే కాదు, హిందీలో చాలా షోస్ చేసినావు. సో వాట్ యూ లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ హీరోయిన్ లేదంటే ఇలా ఏంటి లైక్ యూ చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు కాబట్టి అరే బిస్కెట్ కదా రే ఓకే. Plans ante like I really believe that you don't need a plan to go forward. Because I didn't have a plan to do Dhee. But I did and I'm here today. So Allah like what you should grab whatever life gives you. Because if it's like I was actually planning to do another Hindi show, another Bollywood show. Not Dhee. I had not Dhee, exactly not Dhee.
బట్ ఈ కాల్ వచ్చింది చాలా లైక్ ఏం డిసైడ్ చేయాలి అగైన్ డీ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి మెంటలీ ఫిజికలీ ప్రిపేర్డ్ లైక్ యూ హ్యావ్ టు లైక్ డూ ఆర్ డై దిస్ ఈస్ లైక్ ఈజీ దిస్ విల్ నాట్ బి ఈజీ ఫర్ యూ so but I chose D obviously and I think I made I made the best decision of my life to be a contestant only. So yeah, I don't have any plans. నాకు ఏదైనా like I'll just do నా ఇష్టం వచ్చినా నేను చేస్తాను. Like obviously acting ఉంది and dancing కూడా ఉంది. See where it goes. ఏదొస్తే అప్పుడు చూసుకొని చూసేసుకుంటా. Yeah, whatever is like best and whatever I want to do from because ఏదైనా ఒకవేళ హార్ట్తో చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ వాట్ యూర్ డూయింగ్ యూ విల్ బీ అంటే ఎండ్ ఆఫ్ ద డే గోల్ మై గోల్ ఈజ్ లైక్ నాకు సాటిస్ఫైడ్ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ స్లీప్ లైక్ టుడే వాజ్ అ గుడ్ డే ఇట్ వాజ్ ప్రొడక్టివ్ దట్స్ ఇట్ ఓకే టీ వచ్చేసి అన్నారు సో నీకు అంటే లైక్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరికి సమ్ సెటన్ ఆఫ్ అమౌంట్ అయితే వస్తుందా అంటే జస్ట్ అమౌంట్ అయితే చెప్పినా ఇష్టం చెప్పకపోయినా ఇష్టం మీకు పే వస్తుందా అంటే లైక్ ఒక్కొక్క ఎపిసోడ్కి లైక్ అలా వస్తుందా you should like I think because we are doing a 1-year show nobody is working we can't earn from anywhere obviously oka channel lo contract lo undam manam obviously we are doing if obviously channel lo work chesinappudu you can't go to other channels you can't earn money from anywhere else so like this is a very I actually want to say them thank you like I was actually afraid about this also 1-year show cheste work ela chestanu because obviously I'll be under contract only I can't work I can't earn anything and we all are grown ups now we can't depend fully on at least family so like the production Malimala is taking care of us they are like don't worry ma meeku edena like we'll give you some amount so you can like you know sometimes food orders kavachu travel like ikkadaina velte you will not be like your account balance will not be zero at least you will be earning so I think I should say thank you to Malimala for that yes and what you ఇప్పుడు నువ్వు ప్రీవియస్ షోస్ చాలా చేసి ఉంటావు హిందీ షోస్ చాలా చేసి ఉంటావు అండ్ టాప్ 4 కంటెస్టెంట్లో ఉన్నావు కాబట్టి సో ఎలా అనిపిస్తుంది తెలుగు షోస్కి అండ్ హిందీ షోస్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిందీ అండ్ తెలుగు for me I would say I'm not comparing Telugu shows and Hollywood shows I'm comparing my experience there and here I think what I missed in Bollywood shows is madness Dhee unte Dhee is mad you will dance like mad and I actually opened up a lot like our stage when I'm on stage I think I love performing for Dhee I love performing on Dhee and this should like 1 year is also takku in your opinion because it should just go on there should not be any elimination it should just go on because it's so much fun and ప్రతి ఒక్క యాక్ట్ తర్వాత యాక్చువల్లీ అప్రిషియేషన్ చాలా ఉంది డీలో ద బెస్ట్ థింగ్ ఈస్ not only the contestant is getting appreciated not only the master but everybody the group the makeup mans the costume designer the camera people DOPs everybody the direction team everybody will get the same amount of appreciation and the public the audience the Tollywood the Telugu audience is so good so apt ante అందరికీ తెలుసు లైక్ యూనో the audience is very clever they are also our judges only so నేను అన్ని యాక్ట్స్ కి యాక్చువల్లీ ఐ వెయిట్ కామెంట్స్ ఎలా వస్తుంది సో I will actually wait like audience ఏమంటారు నా పర్ఫార్మెన్స్ కి and which is very audience is very important for me like when they will be like oh I love this performance but sometimes like they'll get disappointed with my performance so I'm like I should have done better mood off అవుతుంది definitely audience has a big role in my life because at the end of the day we all are all artists and we all are here to entertain them only so they should like us end of the day like our appreciation రావాలి they should feel happy that you know we are supporting them and they are good they are not disappointing us so I think that madness is only in Tollywood shows
సో అక్కడైతే కొంచెం టక్ 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 There is, yeah, it is very Fast strict, forward. fast. People come, people will dance, people will get eliminated. That's it. అండ్ ఎలిమినేటెడ్ గురించి వచ్చాను కాబట్టి సో ప్రతి ఎలిమినేషన్లో ఒక ఎమోషన్ ఉంటుంది మీకు అందరికి అటాచ్మెంట్స్ ఉంటాయి. సో ఏంటి ఆ ఎలిమినేషన్స్ అప్పుడు మీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అలా? We actually will keep our finger crossed only. Obviously, one thing is like we should not get eliminated. Next is like friends unnaru. Andaru like everybody is our friend only. Because the thing is like we all know that D ante maaku oka dream undi. D is andarki chala important. D is andarki oka big platform D. So ఎవరైనా వెళ్తే ఆ డ్రీమ్ అక్కడ obviously ఆ స్టాప్ అవ్వదు కానీ ఒక చిన్న బ్రేక్ అవుతుంది. ఓకే. So like that pain మాకు తెలుసు. Like we all think like you know what if we would have got eliminated. ఆ ప్లేస్ లో like నేను ఉంటే ఎలా అవుతుంది. So that's why we I think it's very personal for us. The elimination round is very personal for us because it's for some it is life changing. Because naakaithe it will be very life changing. I don't know like if I get eliminated. No, never. So like I seriously అంటే ఒక ప్లాన్ ఉంటది like elimination తర్వాత ఏం చేస్తావు. People will say like you know I'll come back, I'll win the trophy next time. I don't think so I'll be able to do that because D has it's become a life like it's wo kehte na like this it will go in your veins. D has entered my system now. I see like even I don't have words right now like if I get it I don't know. No, అసలు కావు 100% కావు 100% కావు. బట్ ఎలిమినేషన్ అందరూ అవుతుంటారు కదా, సో అప్పుడు మీ ఒపీనియన్స్ ఏంటంటే అంటే మీ ఫీలింగ్స్. అండ్ ఇంకోటి లాస్ట్ ప్రోమో ఏంటది 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 ట్రాక్ ఏం ట్రాక్ మీకు తెలుసు కదా. ఏం ట్రాక్ చెప్పు నాయన చెప్పు వాళ్ళు ఏంది ఆ యాక్ట్ లో టై అయింది కలిసి ఒక యాక్ట్ చేసాం అంతే. ఇంకా అంతే ఇంకేం లేదా? అండ్ బ్లష్ అవుతుంది ఏంటి? అవుతాం కదా లైక్ యాక్చువల్లీ ఆ ట్రాక్ ద ప్రోమో ఇస్ ద highest ARP of this season. So like obviously Lahe Lahe tarata that like Lahe Lahe was a big jump for me. But that also like we didn't know. నాకు కూడా తెలీదు like అదే మేము అనుకోలేదు యాక్చువల్లీ అలా హైప్ వస్తుంది. Public will love us a lot. But I think before this promo only people started loving us together. Because we made we made few reels together. ఆ తర్వాత we had fan pages. See now you're doing it I'm not knowingly. So I think ఆ తర్వాత we had fan pages Sai and Nainika forever. Sai Nainika _love fan page Sainika. That is our word Sainika. I like why is this happening? So you mix it puliyora kalpi, that's what happening. we just made అందరితో రీల్స్ చేశాను. I did one reels with Manikanta where I gave him a kiss also. But it didn't hype. The thing is people are loving us together. So అలాగే ఆ పబ్లిక్ హైప్ ఉంది కాబట్టి obviously టై అయింది. దెన్ we did dance and chatting so much. ఏంటి అంటే నిజంగా సాయి వాట్సాప్ లో ఇన్స్టాలో దాంట్లో మాట్లాడతారా లైక్ డైరెక్ట్ గా మాట్లాడలేడా చూస్తూ మాట్లాడలేడా? తెలీదు నాకు. నేను సాయిని అడగాల నేను అడగాల సాయి నీకేంటి? నేను ప్రోమోలో చెప్పాను కదా నేను ఓకే వాడే నర్వస్ గా ఉన్నాడు. నువ్వు ఓకేనా? నేను ఓకే అంటే నర్వస్ కాదు అండ్ ఓకే ఫైన్ అంటే మా ఆడియన్స్ కి క్లారిటీ నువ్వు ఇస్తే నేను ఇవ్వను. వెయిట్ అండ్ వాచ్. ఏంట్రా ప్లీజ్ మా ప్లీజ్. సో ఓకే ఫైన్. సో మీకు వాయిస్ కంటెస్టెంట్ లో ఎవరండి వాయిస్ ఆ ట్విస్ట్ టర్న్స్ చేసి ఓకే ఆన్సర్ కావాలి కదా మీకు. అంటే
ఎవరు ఇష్టం అంటే యాజ్ అ కాంపిటీషన్ కాంపిటీషన్ కావచ్చు లేదంటే కావచ్చు ఎనీ వన్. I think the biggest competition and my favorite would be Sai only. So ఇప్పుడు మా వాడు లవ్ సింబల్ వేసుకుంటాడు. but then we have a lot of competition also. Yeah. Karthik is nice. Prashad actually. Manikanta is nice. Yeah. Right now we have a wildcard contestant, Pushpa. He's Mm. proving himself like anything. Mm. Then Jahangir, like he'll smile chestene chalu. I think everybody is a very tough competition because we don't know what are their potential. They will come some acts lo what that is. మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావట్లేదు. Everybody is a competition. సో డీ కంటెస్టెంట్స్ అందరు కూడా లైక్ కంటెస్టెంట్స్ అందరు నెక్స్ట్ ఏం చేస్తారు? యాక్చువల్గా జనరల్గా మా అందరి థాట్స్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తారో ఎవరికి ఐడియా ఉండలేదు. సో ఏం చేస్తారు డీ కంటెస్టెంట్స్? ఫైనల్లో గెలుస్తారు లేదంటే ఉంటారు ఎలిమినేషన్, దాని తర్వాత వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయి నార్మల్గా ఒక I think after D change చేసిన తర్వాత D obviously ఒక ఫ్యామిలీ కాబట్టి D will never leave you. You will come D, people will keep calling you. Okay. Come down. ETV actually, ETV will keep calling you. Okay. For like E-shows, R shows. So I think you never go off from this place completely. You will always be a part of the show, and you will always be coming back. So like I don't know how it is after being eliminated, but I would love. ఫైనల్స్ గెలుస్తావు. సో మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఏంటి నువ్వు గెలవా, నేను తీసుకోవద్దా మళ్ళీ నిన్ను? I'll try my best. కానీ చెప్తున్నాను. See like obviously everybody will have plans. ఇది చేయాలి అది చేయాలి. But then ETV has plans for us. D has plans like మీరు రావాలి మళ్ళీ. So I think that's the best part about ETV or any Telugu reality show or any Telugu show that they'll keep a hold on you. Like don't worry. You have memunna. Don't worry. We are here as your background. You will never fully drop. You will never fail in your life because we are here to push you up. So I think that is the best. Obviously it's a motivation for us, like all contestants we could. So I think that's the best part about it. నువ్వు డాన్స్ సూపర్ గా చేస్తావు, చాలా బాగుంటుంది. నీ ఫేవరెట్ యాక్ట్ ఏంటి? నా ఫేవరెట్ యాక్చువల్లీ నాకు ఈ క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చింది కానీ ఐ కాంట్ డిసైడ్ ఓన్లీ విచ్ ఇస్ మై ఫేవరెట్. ఐ సీరియస్లీ కాంట్ డిసైడ్. ఐ లవ్ ఎవ్రీ యాక్ట్ but I hate some of my acts. I hate Randaka. There's one trial that I hate it. And not hate, sorry master. But I didn't do it nicely. I was not in my zone while performing it. Okay. Next would be I think only that. Okay. I don't like it like after I act, like I said, our satisfaction undali. Yeah. I did a good job. That day I didn't. I was very 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 sad that day. Okay. I was like పోయింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నీకు బాగా ఫీవర్ కానీ హెల్త్ ఇష్యూ I was sick. నాకు యాక్చువల్లీ హైదరాబాద్ వస్తే ఏదో ఐ లవ్ హైదరాబాద్ బట్ హైదరాబాద్ వస్తే నాకు ఏదో ఒక కోల్డ్ ఫీవర్ పింపుల్స్ అవన్నీ అవుతుంది. I think the weather is not suiting me. The Bangalore weather is very calm. Bangalore weather is lovely. So when I come here it's little heated up for me. So like I was oka Hiram act chesam man green color. That act I had fever. I took medicines and went for performance. Mali Randaka also. Like I was actually I think that day but actually practice lone I was very nervous. I was like I had some doubts on that act. And that only came out. So that's what I would say, like I'll completely agree. I'll accept that I was not well prepared for that act. Okay. So like sometimes if I can do another salsa act next, I'll give myself. Definitely. And why they చేద్దాం don't worry. కానీ ఎందుకు నవ్వుతున్నావు అంటే నేను చేయలేనన్నా? No, నాకు రాదన్నా. అంతే లేదండి మీరు సాయితోనే చేస్తారు మాట చేస్తారు మళ్ళీ సాయి అంటే అట్లానే జస్ట్ జోకింగ్. సో ఈ డాన్స్ మనం పక్కపెట్టేద్దాం. సో యాక్టింగ్ ఏంటి?
షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు, అందంగా ఉంటున్నావు, జబర్దస్త్లో కనిపిస్తున్నావు, మా ఏంటి ఏంటి అని చెప్పేసి అలాంటి పర్ఫార్మెన్స్ ఏంటది యాక్టింగ్ సైడ్? I think acting, obviously I got some few training from our casting crew, that is like, so there's one Shravan sir, he's from Hyderabad only. Okay. So he actually trained me for this acting. He taught me all Navarasas and all that. So before D only I did all this. The short films also, just before D auditions, before I had a 9 days schedule, 9-10 days shoot. This one only, training with shoots, with everything we had to do. After that only, 9th day call వచ్చింది, audition ఉంది Nainika, you have to prepare one group act. We are coming to Hyderabad, Shashi Master. Okay. We should be there only. I cancelled all my tickets. Stayed there. Okay. One day we practiced, we slept, next day shoot. And I performed horribly on my auditions. Horribly. I think నేను ఒకవేళ ఆ direction team ఉంటే I would not have selected myself. I performed horribly. They were also like, what is this? They were all scared about me actually, that she's coming from Bollywood, she's coming from, not Bollywood, sorry, she's coming from a Bollywood show, yeah. You చేసిన బాలీవుడ్ షో ఏమంటే డాన్స్ చేశాను, కానీ అదే she's coming from there, she'll be good, she's fourth, like, you know, finalist. They all like, in audition time everybody came in and they were watching. And I performed nothing, and I think I was not even selected. But master actually tried, like, you know, master gave the direction team hope that, you know what, take her. And after few acts they are very happy with me. Now, like, you know, Nainika, you are proving us wrong and we like it, we love that you are proving us wrong. Okay. So I think that's what, coming back to acting, I think I love seeing myself on screen. Dance చేసినప్పుడు also, and acting also. So yeah, I like that's why I make reels, because it's nice seeing yourself. Our reels, like, obviously audience చూస్తుంటారు, కానీ నేను ఇంకా ఎక్కువగా చూస్తాను. I'll watch 10 times before watching, 100 times I'll keep watching it. I love. సరదాగా ఒకటి అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తావు, బట్టి నేను నీ అంత పర్ఫార్మర్ని కాదు, జస్ట్ చిన్న పర్ఫార్మర్ని. ఒక చిన్న సీన్ చెప్తా, we can act. Okay. This is not ఇది కాదు, ఇది జస్ట్ ఏమంటారు ఆఫీస్ కాదు, జస్ట్ ఇది పార్క్ అనుకుందాం, నేను బాయ్ ఫ్రెండ్ అనుకుందాం జస్ట్ నేను అది కాదు కానీ అనుకుందాం. సో నేను లేట్గా వస్తున్నా, సో నన్ను తిట్టి తర్వాత ప్యాంపరింగ్ చేయాలి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్ని ప్యాంపరింగ్ చేయరా? సరే, వాట్ ఎవర్, నేను లేట్గా వచ్చాను దాని గురించి నువ్వు అంటున్నావు, ఓకే? ఓకే, ఏంటి అంత ఫోర్స్ కొట్టినావు నువ్వు? లేట్గా వచ్చావు కదా అంటే నైనా సారీ, కామన్ గా ఒక సిగ్గు ఉండాలి. నేను చూసిన తర్వాత పోయింది నైనా సిగ్గు. సిగ్గుడు బేగా 5, 6, 7, 8 ఓకేనా? ఇంకా ఓకే. లేట్ ఎందుకు వచ్చావు? ఒక చందమామని తీసుకొద్దాం అనుకున్నా, ఎందుకు? నీకంటే ఎక్కువ చందమామ అది ఉందని చెప్పేసి అని, మళ్ళీ అందుకోసం లేట్ అయింది. లేట్ ఎందుకు వచ్చావు? అంటే ఒక చిన్న పాపని చూసుకుంటూ వస్తున్నా, దాంట్లో నువ్వు కనిపించావు అనమాట. సో అవన్నీ నాకు లేట్ ఎందుకు? అది ముందు చేయొచ్చు కదా, 1 hour బిఫోర్ చేయొచ్చు కదా. వస్తున్నప్పుడే అమ్మాయి కనిపించింది, సేమ్ నైనా లాగా ఉంది. నాలాగా ఎవరు ఉండదు, అంటే ఎక్కడ చూసినా నువ్వే కదా, ఎక్కడ చూసినా. ఐ మీన్ అదే అలా ఉండకూడదు. ఐఎమ్ సారీ, లేట్ అయింది. నెక్స్ట్ టైం అలా కాదు, మనం లైక్ నిన్ను నెక్స్ట్ టైం ఇంకా నేను రాను. నైనా ప్లీజ్ నైనా నువ్వు వచ్చి ఒక 1 hour బిఫోర్ అక్కడ కూర్చో. అతను నాకు కాల్ చేయాలి, నాకు 1 hour అయింది, ఇప్పుడు రా. నేను వచ్చి జస్ట్ హార్డ్లీ 10 minutes లేట్ వచ్చాను, దానికి నువ్వు ఎందుకు 10 minutes కూడా నాకు ఇప్పుడు వెళ్ళాలి కదా. బాయ్ ఫ్రెండ్ అలా అంటావు నైనా, నీ గురించి నేను ఎంత కష్టపడుతున్నా, నీ గురించి ఎంత చేస్తున్నా. ఏం చేసావు? చందమామకి తీసుకొచ్చావా? నీకు ఏది కావాలంటే తీపిచ్చా, మొన్న తోటకూర కావాలంటే తోటకూర తీపిచ్చా, ఏది కావాలంటే తీపిచ్చా. ఏంటైనా అంటావు? లేట్ ఎందుకు వచ్చా? లేట్ అదే ఆన్ ద వే కొంచెం వస్తున్నప్పుడు ఒక అమ్మాయి చిన్న పాప కనిపించింది, ఆ పాపను నేను చూస్తూనే కూర్చున్నా. అరే మళ్ళీ చూసుకుంటే నైనాక నా గురించి వెయిట్ చేస్తుందని చెప్పేసి టక్ మనం ఇంకా అసలు ఫ్రెష్ అప్ కూడా కాకుండా వచ్చిన అనమాట. ఐ మీన్ ఫ్రెష్ అప్ అయినా అనుకో, నార్మల్ కదా, అలా చూడకు. అంటే వన్ వీక్ బ్యాక్ అయినా, ఇప్పుడు కాదు.
అమ్మో. యా ప్లీజ్ ఓకే. సో ఏంటి చెప్పవా? నేను నువ్వే కదా నీడొచ్చా. సారీ చెప్పాను. సారీ. ఏంటైనా అలా అంటావు? సారీ 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 నేను వెళ్తాను. నైనా ప్లీజ్ నేను ప్లీజ్. అలా చిరాకు కొట్టక ఏంటది? ఇన్నిసార్లు లేట్ వచ్చినప్పుడు లేదు, ఒకసారి లేట్ వస్తే వచ్చిందా? మొన్న ఎందుకు వచ్చావు మరి లేట్గా? నేను ఎవరా పిచ్చోళ్ళకి తిరుగుతూనే కూర్చున్నా. నవ్వుతావేంటి? ఏంటి నవ్వుతున్నావేంటి? థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో చేశాను ఓకే ఫైన్. సో నీ ఆడియన్స్కి నీ ఫ్యాన్స్కి ఏమని చెప్పాలనుకుంటే కెమెరా కూడా యాక్చువల్గా చెప్పచ్చు. ఇది పెద్ద టాస్క్ అంటావా? వెరీ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను అంటే సౌత్లో వచ్చిన తర్వాత నాకు ఒక వేరే సపోర్ట్ వచ్చింది. ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ సపోర్ట్ నౌ అండ్ ఐ థింక్ ఆబ్వియస్లీ లైక్ ఐ కీప్ సేయింగ్ ఒక ఆర్టిస్ట్కి చాలా అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇచ్చిన అన్ని అప్రిషియేషన్ కావచ్చు, కరెక్షన్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ బికాజ్ లైక్ I will always want to keep entertaining you all and I will always want that మీరు నాకు నా పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేస్తారు. అవన్నీ నాకు అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ నర్వస్. సో I think I am blessed to be here, but I'll definitely promise to keep upgrading myself and నేను ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తాను. సో thank you so much and we are always loving. Yes, and thank you so much Naina. And నువ్వు గ్రాండ్ ఫినాలే వెళ్ళి అండ్ ఫ్యూ సీజన్స్ ఎవరు లేడీస్ కాలేరు అండ్ ఇప్పుడు నువ్వు లేడీగా వెళ్ళి సక్సెస్ కొట్టాలని మా మీడియా తరఫు నుంచి నా తరఫు నుంచి సీరియస్గా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బై బై.